ప్రతిరోజు ఇప్పటికే నా మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 2015లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2021లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, మరలా 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నేను జనగామలో పోటీ చేస్తుంటే ప్రతిరోజు నా మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా అతను ఎక్కడికైతే వచ్చి మాట్లాడిండో అక్కడ ప్రజలు నాకు ఎక్కువగా ఓట్లు మెజార్టీ చేయడం జరిగింది. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? రెండవ అంశం, మా కాలేజీలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తావా లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ, తూలనాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది, అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వమే ఆనాడు 2000 ఉన్న 20 సీట్లకు కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది. అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి. ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులని చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎవరైతే ఈవో ఉంటాడో అతన్ని నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం, బూతులు తిట్టడం జరిగింది. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పార్టీలు వస్తూ ఉంటాయి, పార్టీల ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. ఈ 29 రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ, అడ్డగోలు వాదనలు కానీ, అందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే. ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య మీద తీసుకుంటారా, లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్తారా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.